చిన్నశంకరంపేట మండలం కామారం తండా గ్రామంలో సర్పంచ్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోహన్ నాయక్ తో పాటు ఉప సర్పంచ్ విజయ, పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత, ఐకేపీసీసీ యశోద తదితరులు పాల్గొన్నారు. రామారం తాండా గ్రామ పంచాయతీ ఆవరణలో మన రేవంత్ అన్న గారి ప్రకటించిన పథకము ఇంద్రమ్మ చీర పథకము డ్వాక్రా మహిళా గ్రూపులకు ప్రతి ఒక్క మహిళకు డ్వాక్రా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఒక నాణ్యమైన చీరను ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లో ఉండడం వల్ల ముందు ఇవ్వలేకపోయాము. కాకుంటే ఈరోజు ఎలక్షన్ కోడ్ ఎత్తేసిన తర్వాత ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రేవంత్ అన్న గారి ప్రభుత్వము మహిళలకు మంచి పథకాన్ని ప్రవేశపెడుతున్నాడు. శ్రీనిధి పథకము మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ రాష్ట్రము ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి ఆ కుటుంబంలో మహిళ అనే వ్యక్తి దాని ఒక వెన్నుముక ఉండాలని చెప్పి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు అభివృద్ధి చెందాలని మా రేవంత్ అన్న ప్రభుత్వము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకే మా రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరెన్నో ముందు ఈ సంక్షేమ పథకాలు వాళ్ళకు ఇట్లనే అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కామారం తాండా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.